హలో గాయ్స్, వెల్కమ్ టు రేణుతో ప్రయాణం. లాస్ట్ పార్ట్ చూశారు కదా, మొత్తం రిసార్ట్ టూర్ చేశాను. ఒకవేళ అది చూడకపోతే అది చూసి ఇది చూడండి. ఇది రూమ్ టూర్. సో వెల్కమ్ టు ద రూమ్. ఇది మేము తీసుకున్న సెలెస్టియా లగ్జరీ సూట్స్. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, లాబీ నుంచి వచ్చిన వెంటనే రూమ్ ఓపెన్ చేశాము. రూమ్ ఎంటర్ అయిన వెంటనే మనకి ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మంచిగా మిర్రర్ ఇచ్చారు, చాలా పెద్ద మిర్రర్. ఆబ్వియస్గా లేడీస్ మిర్రర్ చూసి అక్కడ ఆగిపోతాం కదా. దాని పక్కనే వాష్రూమ్ ఇచ్చారు. మాకు వాష్రూమ్లో కూడా మంచిగా టబ్ ప్రొవైడ్ చేశారు. నేనేం చూపించట్లేదు. దానికి ఆపోజిట్గానే వార్డ్రోబ్స్ ఇచ్చారు. దాంట్లో సేఫ్టీ లాక్, తర్వాత లాండ్రీ బ్యాగ్, మనం అన్టైడీ డ్రెస్సెస్ వేసుకోవడానికి, అండ్ స్లిప్పర్స్. అక్కడ నా ఎగ్జైట్మెంట్ చూస్తారా, చిన్న చిన్న దానికి మనం ఎగ్జైట్ అవుతాం కదా. సో ఆ స్లిప్పర్స్ చూసి నేను కూడా అట్లనే ఎగ్జైట్ అయ్యాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐరన్ స్టాండ్ అండ్ ఫ్రిడ్జ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇటు పక్క మనకి చిన్నగా కూర్చోవడానికి ఒక కౌచ్ లాగా ఇచ్చారు. బట్ మేము దాని మీద లగేజ్ పెట్టేసుకున్నాం. రూమ్ టూర్ ఫస్టే చేసేస్తున్నాం, ఎందుకంటే నీట్గా ఉంటుంది కాబట్టి. అండ్ మేము బుక్ చేసుకున్న రూమ్లో కింగ్ సైజ్ బెడ్స్ అవైలబుల్ లేదు, సో క్వీన్ సైజ్ తీసుకున్నాము. బట్ మంచిగా ఉండింది, చాలా సాఫ్ట్గా, నీట్గా, హైజెనిక్గా మెయింటైన్ చేశారు రూమ్ అంతా. అండ్ మధ్యలో అక్కడ టేబుల్ ఉంది. టేబుల్ మీద మనకు ఫోన్స్ అవన్నీ ఉన్నాయి. ఫోన్ మనం రెస్టారెంట్ వాళ్ళతో కనెక్ట్ అవ్వడానికి. అక్కడ సిల్వర్ కలర్లో కనిపిస్తుంది కదా, దాంట్ నుంచి మనం అన్నీ ఆపరేట్ చేసుకోవచ్చు. ఫ్యాన్, లైట్, ఏసీ, టీవీ అన్నీ ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ బెడ్స్కి ఆపోజిట్గానే మనకి టీవీ యూనిట్ కూడా ఇచ్చారు. అండ్ రూమ్లో ఇంకొక స్పెషాలిటీ, మనకి మూడ్ వైజ్ లైట్స్ మారుతూ ఉంటుంది. మనకి ఏ మూడ్లో కావాలంటే ఆ మూడ్లో పెట్టుకోవచ్చు. అండ్ హియర్ ఇస్ ద సర్ప్రైజ్. రెడీగా ఉన్నారా చూడడానికి? సో ఆల్రెడీ చెప్పా కదా లాస్ట్ దాంట్లో, మేము ప్రైవేట్ పూల్ ఉన్న రూమ్ బుక్ చేసుకున్నామని. సో హియర్ ఇట్ ఈస్. అస్సలు అది చూసిన వెంటనే, ఫస్ట్ చూసిన దానికంటే ఆ సౌండ్ వింటుంటే ఎంత ప్లెజెంట్గా ఉండిందో. ఏదో రివర్ సైడ్ పక్కన రూమ్ బుక్ చేసుకున్నట్టు, ఓషన్లో రూమ్ ఉన్నట్టు చాలా బాగుంది. అది ఫ్లో అంటే చాలా స్పీడ్ ఫ్లోలో వస్తుంది వాటర్. సో చాలా బాగుండింది సౌండ్, ప్లెజెంట్గా. అండ్ చాలా బాగుంది. పూల్ కూడా మంచి డీసెంట్ సైజ్లో ఉండింది. పూల్కి ఇటు సైడ్ వచ్చేసి మనకి షవర్ ఏరియా కూడా ఇచ్చారు. హాట్ వాటర్, కూల్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉండింది. సో మంచిగా టైం స్పెండ్ చేయడానికి, ఎంజాయ్ చేయొచ్చు పూల్లో. అండ్ ఆ గ్రీనరీ చూడండి, వావ్ ఎంత బాగుంది అసలు, ఎంత క్యూట్గా, అసలు నాకు ఎంత మంచిగా అనిపించిందో. మొత్తం పామ్ ట్రీస్ కాబట్టి చాలా హైట్ ఉండి గ్రీనరీ బాగుంది. అంటే నాకు ఒక వింటేజ్ లుక్ లాగా అనిపించింది. మనకి ఓల్డెన్ డేస్లో బయట స్నానం చేస్తాం కదా, నాకు అట్లా అనిపించింది. మంచిగా వింటేజ్ లుక్, అంటే ఆ ప్లెజెంట్, ఒక పల్లెటూరులో ఉన్నట్టు అనిపించింది. చాలా బాగుంది. అక్కడ మంచిగా మార్నింగ్, ఈవినింగ్ అయితే సన్సెట్ చాలా బాగుండింది. అండ్ రూమ్కి ఇటు సైడ్ వచ్చేసాక ఇటు ఏమంటారు, ఆ వాటర్ పూల్స్ దగ్గరనే మనకి 2 కౌచ్ ఇచ్చారు. మేమిద్దరం మంచిగా అక్కడ కాఫీ తాగుతూ, మంచిగా ఆ వాటర్ ఫాల్స్ చూసుకుంటూ, ఆ పూల్ చూసుకుంటూ బాగా చిల్ అయ్యాము. అండ్ ఇది రూమ్ హ్యూజ్ సైజ్, లైటింగ్ వైజ్ అన్నిటికీ పర్ఫెక్ట్గా ఉండింది. అండ్ దిస్ ఇస్ అబౌట్ ఆల్ ద రూమ్ టూర్. థ్యాంక్ యూ guys. Do subscribe my channel and support me. Ittu Mirenu. Bye bye.